నమస్కారం. నేను డాక్టర్ శిల్పి రెడ్డి. నేను ఒక గైనకాలజిస్ట్. అందరూ నన్ను అడిగే ఒక ప్రశ్న గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. నార్మల్ డెలివరీ అంటే సుఖప్రసవం అవ్వాలి అని అంటే ప్రెగ్నెన్సీలో ఏం తినాలి డాక్టర్ అని ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటారు. అయితే ఈ విషయంలో సమాధానం నాది ఒకటే. మీరు ఏం తినాలి అని నేను చెప్పాలి అని అంటే మీరు ఎంత బరువు ఉన్నారో నాకు తెలియాలి. అది నిజం. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో గర్భం దాల్చిన తర్వాత ఎంత ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం ఎలా తీసుకోవాలి అనే విషయాన్ని అన్ని ప్రెగ్నెంట్ ఉమెన్కి రుద్దలేము. ఎందుకంటే కొంతమంది తక్కువ బరువు ఉంటారు, కొంతమంది నార్మల్ బరువు ఉంటారు, కొంతమంది ఎక్కువ బరువు ఉంటారు. అయితే ఈ విషయంలో మీరు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తక్కువ బరువు ఉన్నవాళ్ళు అంటే మనము బరువుని బిఎంఐ లెక్కల్లో లెక్క కడతాం. కేజీ పర్ మీటర్ స్క్వేర్. మీ బరువు కేజీలలో రాసుకుని దాన్ని డివైడ్ చేయడము మీ హైట్ మీటర్స్లో ఎంత ఉంటుందో అంత రాసుకుని దాన్ని స్క్వేర్ చేసి డివైడ్ చేయాలి. వెయిట్ బై హైట్ స్క్వేర్. సో బిఎంఐ అనేది మీరు ఎటువంటి చిన్న యాప్స్లో అయినా కూడా మీకు తెలిసిపోతుంది. గూగుల్లో మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ బిఎంఐ బేస్డ్గానే మీరు ఎంత బరువు పెరగాలి అనేది ఉంటుంది. దాని బేస్డ్గానే మీరు ఏం తినాలి అనేది మీకు తెలిసే అవకాశం ఉంటుంది. ఒకవేళ తక్కువగా బరువు ఉన్నారనుకో, మీరు సుమారుగా 15-20 కిలోలు కూడా పెరిగినా ప్రాబ్లం లేదు. మీరు కరెక్ట్గా వెయిట్కి హైట్కి కరెక్ట్గా ఉన్నారనుకోండి, మీరు ఒక 10-12 కిలోల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెన్సీలో అంత అవసరం ఉంటుంది. ఒకవేళ మీరు అధిక బరువుతో ఉన్నారనుకో, మీరు ఖచ్చితంగా 8-10 కిలోల మధ్యలోనే పెరగాల్సిన అవసరం ఉంటుంది. అదే మీరు చాలా అధికంగా బరువు ఉన్నారనుకో, మార్బిడ్ ఒబేస్ అంటాము. ఎప్పుడైతే బిఎంఐ మోర్ దెన్ 30 ఉంటుందో వాళ్ళలో 4-6 కిలోలే మొత్తం ప్రెగ్నెన్సీలో పెరగాల్సిన అవసరం ఉంటుంది. ఇది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది తెలుసుకుంటేనే మీరు ఏ కేటగిరీలో ఉన్నారో తెలుసుకుని ఎంత తినాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇదే నేపథ్యంలో ఆహార నియమాల్లో కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మటుకు తక్కువ బరువుతో అసలు ఎవరిని చూడట్లేదు. సుమారుగా ఒక మోస్తారుగా బరువు ఉంటున్నారు. ఒక 50-55-60 కేజీస్లో ఎక్కువ మందిని చూస్తున్నాం. ఒకప్పుడు ఒక 15 ఏళ్ల ముందు నేను ప్రెగ్నెంట్ మదర్స్ 35-40 కేజీస్ చూసేదాన్ని. వాళ్ళకి ఇది 20 సంవత్సరాల ముందు. వాళ్ళకి నేను ఖచ్చితంగా 15-20 కిలోలు మీరు పెరగాలి అని చెప్తూ ఇది తినాలి, అది తినాలి, ఇంత తినాలి, ఇద్దరికి తినాలి, ఇవన్నీ చెప్పేవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితిలో మేము ఆల్రెడీ 50-60 కేజీస్ 50-60 కిలోలు ఉన్న ప్రెగ్నెంట్ మదర్స్ చూస్తున్నాం. వాళ్ళకి మేము ఒకటే చెప్తాం, మీరు 2-3 తినొద్దమ్మా. ఖచ్చితంగా తీసుకునే ఆహారంలో పౌష్టిక విలువలు ఉండేలాగా చూసుకోండి. మీరు అలా తీసుకుంటేనే బరువు తక్కువగా పెరుగుతారు, బిడ్డ కూడా బరువు మంచిగా వచ్చే ఛాన్సెస్ ఉంటుందని చెప్తాం. అదే అధిక బరువు ఉన్న వాళ్ళని అసలు ఇవన్నీ తినొద్దు, ఇది మట్టుకే మీరు తినగలుగుతారని చెప్పగలుగుతాం. అయితే గర్భిణీ స్త్రీలలో ఆహార నియమాల్లో కనుక చూసుకున్నట్టయితే పౌష్టిక విలువలు ఉన్న ప్రోటీన్ అంటే పప్పు పదార్థాలు, ప్రోటీన్ ఉన్న వస్తువులు కనుక తీసుకున్నట్టయితే తల్లికి మంచిది, బిడ్డకి మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది. మన దేశంలో ప్రోటీన్ డెఫిషియన్సీ అంటే ప్రోటీన్ ఎనర్జీ మాల్న్యూట్రిషన్ అంటాం. పప్పు పదార్థాల లోపాలతోనే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ప్రోటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది పప్పు దినుసుల్లోనూ, దాని తర్వాత కొన్ని రకాల కూరగాయల్లోనూ, చికెన్లు, ఫిష్లు, ఎగ్గులు, పన్నీరు, పాలతో తయారు చేసే వస్తువులు, రాగులు, ఇలాంటి వాటిల్లో ఎక్కువగా మనకి పప్పు పదార్థాలు అనేవి లభిస్తాయి. అయితే ఒకటి మనం గమనించుకోవాలి, మనము ఏదైతే కార్బోహైడ్రేట్స్ గురించి మాట్లాడతామో, పిండి పదార్థాల గురించి మాట్లాడతామో, అవి కూడా మన శరీరానికి చాలా అవసరం. అయితే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఎక్కువగా మనము పీచు పదార్థం ఉన్న కార్బోహైడ్రేట్స్, పీచు పదార్థం ఉన్న పిండి పదార్థాలు కనుక మనం తీసుకున్నట్టయితే అది మన ఆరోగ్యానికి మంచిది. వైట్ రైస్ కాకుండా మనము రాగులు, లేకపోతే కొర్రలు, సజ్జలు, సామలు, అరికెలు, వీటిని మిల్లెట్స్ అంటాం, మన చిరుధాన్యాలు, అలాంటివి తీసుకున్నట్టయితే మనకి బలం కూడా ఉంటుంది. అదే నేపథ్యంలో ఫైబర్ మంచిగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యం కూడా బాగుంటుంది. షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే సమస్యలు ఉండవు. వీటన్నిటితో పాటు పప్పులు, పల్లీలు ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్.
మనము కాజు, పిస్తా, బాదాం, డేట్స్ ఇవన్నీ కాదు, మనము మామూలుగా పల్లీలు తీసుకున్నా కూడాను అందులో ఉండాల్సిన పప్పు పదార్థాలు మనకి చాలా మంచి చేస్తాయి. చిన్న పల్లి పట్టి ఏదైతే మనము పల్లి పట్టి రెగ్యులర్గా ఇంట్లో చేసుకుంటామో అది కూడా ఎన్నో రకాల పౌష్టిక విలువలు ఉన్న ఆహారం. అయితే ఇదే నేపథ్యంలో మనము తీసుకోవాల్సిన ఫ్యాట్స్ అంటే నూనెల్లో కూడా మనము గ్రహించుకుని వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే గాను వాడిచిన నూనెలు ఉన్నాయో వాటిల్లో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఎటువంటి ఔషధాలు కానీ అలాంటివి ఉండే ఛాన్సెస్ ఉండవు. సో మీరు గాను వాడించిన నూనెలు కనుక వాడుకున్నట్టయితే అది మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అది నువ్వుల నూనె అయితేనేమి, పల్లి నూనె అయితేనేమి, కుసుమ నూనె అయితేనేమి, ఇవన్నీ చాలా మంచిది. గర్భిణీ స్త్రీలలో నెయ్యి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అందులో కూడా ఎంతో కొంత మంచి అనేది ఉంటుంది కాబట్టి స్వతహాగా రోజు 1 నుంచి 2 స్పూన్ల నెయ్యి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ప్రతి కూరగాయ గర్భిణీ స్త్రీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కూరగాయలలో మనకి వైటమిన్స్, మినరల్సే కాకుండా ఎన్నో రకాల ఖనిజ లవణాలు లాంటివి ఉండడమే కాకుండా పీచు పదార్థం కూడా అధికంగా ఉంటుంది. దాని మూలాన ఎంతో ఆరోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే విషయంగా మనం పళ్ళు కనుక చూసుకున్నట్టయితే షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ లేనప్పుడు ఏ పండైనా ఒక మోతాదులో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పళ్ళు తినమన్నాం కదా అని 5-6 పళ్ళు ఒకటేసారి తింటే ఖచ్చితంగా అది ఆరోగ్యానికి మంచిది కాదు. సాయంత్రం వేళ అటు భోజనానికి మధ్యలో ఎప్పుడైతే ఆకలి వేస్తుందో ఆ టైంలో కనుక మీరు పండు తీసుకున్నట్టయితే అది మంచిది. రోజుకి 1 పండు కానీ 2 పండ్లు కానీ తీసుకున్నట్టయితే అది సరిపోతుంది. ఎప్పుడు మీరు పండు తీసుకున్నా కానీ ఒక రకం పండే తీసుకోండి. ఒకవేళ మీరు ఇప్పుడు బత్తాయి తిన్నట్టయితే బత్తాయి తినండి. నెక్స్ట్ వచ్చే రోజు మీరు జాంకాయ తినొచ్చు, ఆ తర్వాత మీరు యాపిల్ తినొచ్చు, ఆ తర్వాత అరటిపండు తినొచ్చు, ఆ తర్వాత సంత్రా తినొచ్చు. అలాగా రోజుకు ఒక రకమైన ఫ్రూట్ తీసుకున్నట్టయితే అందులో ఉన్న పౌష్టిక విలువలు కూడా మంచిగా అబ్జార్బ్ అవుతాయి. ఎంటీ స్టమక్లో ఫ్రూట్ తీసుకుంటే చాలా మంచిది. అంటే ఖాళీ పొట్టలో కనుక మనం ఫ్రూట్ తీసుకున్నట్టయితే దాని లాభాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఫ్రూట్స్ మంచిగా అన్నామనేసి భోజనం చేశాక స్వీట్ తిన్నాక ఫ్రూట్ తింటే మటుకు ఇదంతా అధిక బరువుకి దారితీస్తుంది. అలా ఎప్పుడు తినొద్దు. కొంచెం కొంచెంగా మనము మన తీసుకునే ఆహారము కొంచెంగా ఎక్కువ సార్లు తీసుకుంటే అది మంచిది. అదేవిధంగా మజ్జిగ లాంటిది తీసుకుంటే అందులో కాల్షియం కూడా ఉంటుంది కాబట్టి పల్చగా ఉంటుంది కాబట్టి క్యాలరీస్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి మనకి ఒంటికి నీరు కూడా అవసరం కాబట్టి అది చాలా మంచిది. మీరు పాలు నచ్చని వాళ్ళు మజ్జిగ తీసుకుంటే కూడా మంచిది. ఇదే నేపథ్యంలో ఎప్పుడన్నా వారానికి ఒకసారి అలాగా మీరు కొబ్బరి నూనె తీసుకోవచ్చు. వారానికి ఒకసారి మీరు చెరుకు రసం కూడా తాగొచ్చు. అయితే జ్యూసెస్ కానీ పెప్సీస్, కోలాస్ ఏవైతే బయట టెట్రా ప్యాక్స్లో దొరుకుతాయో అవన్నీ గర్భిణీ స్త్రీలు తీసుకోకూడదు. ఎందుకంటే అందులో ఎన్నో రకాల అడిటివ్స్, ప్రిజర్వేటివ్స్ లాంటివి చెడు చేసే పదార్థాలు ఉంటాయి. నిలవ ఉండడానికి ఉంచే పదార్థాలు, కలర్ రావడానికి, రంగు రావడానికి ఉండే పదార్థాలు ఉంటాయి. కాబట్టి ఇది చాలా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. స్వతహాగా ఇంట్లో తయారు చేసుకునే పదార్థాల మీద కనుక మీరు శ్రద్ధ పెట్టినట్టయితే ఖచ్చితంగా తల్లికి బిడ్డకి ఆరోగ్యం కూడా ఉంటుంది. ఇదే నేపథ్యంలో మీ అమ్మమ్మ, మీ అమ్మ వాళ్ళు ఏవైతే ఆహారం తీసుకున్నారో అలాంటి ఆహారం కనుక మీరు కూడా తీసుకున్నట్టయితే ఈ అధిక బరువు, స్థూలకాయ సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. మీకు తినాలనిపిస్తుందనేసి ఎక్కువగా ఫుడ్ తినేయడము, బయట నుంచి ఆర్డర్ చేసుకుని తినడం మూలాన అనారోగ్యం తప్పితే ఎటువంటి లాభాలు ఉండవు. మీకు ఆకలిగా ఉండి వండాలనిపించినప్పుడు మీరు ఫ్రూట్ తినొచ్చు. లేకపోతే ఇంకా కొంచెం ఆకలి అనిపిస్తుంటే ఏవైనా నట్స్ లాంటివి తినొచ్చు. అయితే ఎక్కువగా తినాల్సిన అవసరం లేదు. తరచుగా కొంచెంగా తింటే మీకు అంత ఆకలి మీద శ్రద్ధ అనేది ఉండదు. అదేవిధంగా కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్లో షుగర్లో వేరే రకమైన ఆహారము, ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే వేరే రకమైన ఆహారము, ట్విన్స్ ఉంటే వేరే రకమైన ఆహారము, ఇలా స్పెషల్ కండిషన్స్లో స్పెషల్గా మనము కొన్ని రకాల ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. మనం ఇంట్లో తయారు చేసుకుని రాగి జావా, రాగి అంబలి, సద్దన్నం ఇలాంటివి కూడా ఎన్నో రకాల ఔషధ గుణాలతో పాటు ఆరోగ్యం కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. గర్భిణీ స్త్రీలలో ఇది గమనించుకుని మన ఆహార నియమాలు మన పూర్వీకులు ఎలా మేనేజ్ చేసుకున్నారో అలా మనం మేనేజ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా తల్లి బిడ్డ యొక్క ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది.
ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశమే ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పిన వాటిల్లో వేటిల్లో కూడా స్థూలకాయ సమస్యలు తీసుకొచ్చేలాగా, పీచు పదార్థం లేకుండా, మలబద్ధకం లేకుండా ఉండే గుణాలే ఉన్నాయి. సో ఇలాంటి గుణాలు కనుక మీరు ఫాలో అయినట్టయితే న్యాచురల్గా దొరికేవి ఆర్గానిక్ ఫుడ్స్, న్యాచురల్ పద్ధతుల్లో, సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేసి పండించిన ఆహారం కనుక మీరు తీసుకున్నట్టయితే ఆరోగ్యమే బాగుంటుంది, నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. స్థూలకాయ సమస్యలు రాకుండా సిజేరియన్ సెక్షన్లు తక్కువ అయ్యేలాగా డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి.